హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞాన ప్రవాహములో 4వ అధ్యాయము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఘట్టములో ఉన్నాం. ఎందుకంటే ఈ సృష్టి అంతా పరమాత్మ, శుద్ధ చైతన్య పరమాత్మ, చిదానంద రూప పరమాత్మ అణువణువు వ్యాపించి ఉన్నప్పటికీ అందరూ ఒకే విధంగా ఎందుకు ఉండరు అనేది ఇక్కడ ప్రశ్న. అంతటా పరమాత్మే ఉండేటప్పుడు నేరాలు, ఘోరాలు, సుఖ దుఃఖములు ఇంత భిన్నంగా ఎందుకుంటాయని ప్రశ్న. అయితే ఇవన్నీ కూడా పరమాత్మలో కాకుండా పరమాత్మకి అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఒక తాత్కాలిక ప్రకృతిలో జరుగుతున్నాయి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ప్రతి ఒక్కరూ, మనుషులు 4 రకములుగా ఉంటారంట. మొదటి రకము మొక్కల్లాగా ఉన్నటువంటి మనుషులు, ప్లాంట్ హ్యూమన్స్ అంటారు. అంటే ఏంటి? మొక్కలుగా ఉంటారు, ఒకే దగ్గర ఉంటూ ఆ చుట్టూ ఉన్న అన్నిటినీ పీల్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఒకే స్థానంలో. వాళ్ళని చెట్టులు, మొక్కలుగా ఉన్న మనుషులు అంటారు. రెండవ రకము యానిమల్స్ హ్యూమన్స్ అంటారు. అంటే పశువులతో సమానంగా ఉన్న మనుషులు అంటారు. వాళ్ళకి ఇటువంటి ఒక వివేకమైన బుద్ధి కానీ, ఒక నియంత్రణతో కూడిన మనస్సు, ఇంద్రియములపై నియంత్రణ కానీ ఏమి ఉండవు. మన్మాని కామ్ కర్తా హై అంటారు. అంటే మనసుకి ఏం తోస్తే అలా చేసుకుని వెళ్ళిపోవడమే. పశువుల్లాగా ప్రవర్తన. అంటే మనకేమైనా కామం, కోరికలు కలిగాయి అనుకోండి, ఇంకంతే, పశువుల్లాగా అలాగా. వాటికి, కుక్కలకి, పశువులకి మన సమాజంలో ఎవరేమనుకుంటారో ఏమి ఉండదు. వాటికి ఏమి కలిగితే అది చేసేయడమే. అలాగ ఉన్నటువంటి మనుషులని జంతు స్వభావం కలిగిన మనుషులు అంటారు. మరి మన ఇంద్రియములు, మనస్సు నియంత్రణ పెట్టుకొని ధర్మాధర్మములు, మంచి చెడులు వివేకముతో చూసేవారిని సంపూర్ణ మానవులు అంటారు, 3వ రకం. ఆ తరువాత కర్మయోగములాగా నిస్వార్థమైనటువంటి ఆ భక్తి యోగము, ఉపాసన ద్వారా సంపూర్ణ మానవాళి స్థితి నుండి పైకి ఉన్నత స్థితిని, అంటే దైవత్వంలోకి ప్రయాణిస్తుంటే వారే 4వ రకం. దైవీ సంపత్తు కలిగి దైవ స్వరూపతత్వాన్ని తెలుసుకొని జీవన్ముక్తులుగా పరిణితి చెందడాన్ని 4వ రకం ముక్తులు, అంటే ముక్త పురుషులు లేదా మోక్షం పొందిన వారు జీవన్ముక్తులు అంటారు. అందువలన ఈ సృష్టించిన తరువాత అనేక కర్మ, అంటే ప్రారబ్ధ కర్మ ద్వారా వస్తున్న శరీరములకి
వాటికి అనుగుణంగా ఉన్న ఆ ప్రవృత్తి స్వభావంతో వచ్చారు. అందరూ కూడాను ఆ ఉన్నతమైన స్థితిని చేరుకోవడానికి మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు, ఎలా జీవించాలి, జీవన విధానం అనేది. ఆ జీవన విధానానికి ఇచ్చినటువంటి మాన్యువల్ బుక్కే వేదము అంటారు. అంటే ఏంటి? వేదము కూడా ఈశ్వరుని యొక్క వాక్కు. అయితే అందరూ ఒకే రకంగా అంతఃకరణం, హృదయము పవిత్రంగా ఉండదు కదా. అంటే వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి ఈ వేద జ్ఞానాన్ని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ ముందో వెనకో కానీ అందరూ మానవ జన్మ లక్ష్యాన్ని పొందుతారు అని చెప్పారు. అలాంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఋషులు, యోగులు పరిపాలన చేస్తున్నప్పటికీ రాజర్షులుగా అందరూ అద్భుతమైనటువంటి, ఆనందమైనటువంటి జీవితం గడిపేవారు. అయితే దేశకాల పరిస్థితులకు అనుగుణంగా కొంత సమయంలో ఆ జ్ఞాన పరంపరకి కనుమరుగయ్యే స్థితి వచ్చింది. దానిని మళ్ళీ ఉద్ధరించడానికి ఆ వేదకర్త పరమాత్మయే భగవాన్ శ్రీకృష్ణగా అవతరించి మరొకసారి వేద జ్ఞానాన్ని ప్రతిపాదించినటువంటి ఆ జ్ఞానమే భగవద్గీత. భగవద్గీతలో మనం నిన్న చూసాం, ప్రతి వ్యక్తి తన బాల్యము నుండి ఒక స్టూడెంట్, విద్యార్థి దశగా బ్రహ్మచర్య ఆశ్రమముగా, గృహస్థ ఆశ్రమముగా, వానప్రస్థ ఆశ్రమముగా, సన్యాస ఆశ్రమగా ఎలా ప్రవేశించాలని చూసాం. అదేవిధంగా సమాజాన్ని, అంటే సమాజం అంతా కూడాను ముందుకు వెళ్ళాలంటే ఒక విభాగముగా విభజించాలి. ఎలా విభజిస్తాము? డబ్బులు ఉన్నాయనా? అలాగా డబ్బుల ఆధారంగా, ధనం ఆధారంగా కాదు. మరి బలం ఆధారంగా? బలం ఆధారంగా కాదు. మరి దేని ఆధారంగా? దేని ఆధారంగా అంటే వారి యొక్క గుణం ఆధారంగా, వారు చేసే కర్మ ఆధారంగా, వారు ఏ తల్లిదండ్రులకి ఏ వంశములో పుట్టారు దాని ఆధారంగా. అంటే 3 విషయాలు బట్టి సమాజం అంతా 4 విభాగాలుగా చేసింది. ఎవరు చేశారు? వేదము చేసింది. వేదము ఎవరి ద్వారా చేయబడింది? ఈశ్వరుని ద్వారా చేయబడింది. కాబట్టి ఈ 4 వర్ణములు అంటే ఏమిటి? 1 బ్రాహ్మణ, 2 క్షత్రియ, 3 వైశ్య, 4 శూద్ర. అయితే మనం చూసాం, మొట్టమొదటిది గుణం ఆధారంగా చూసాం. ఏంటి? ఆ పరమాత్మ సృష్టి చేయడానికి ఆధారమైనటువంటి మాయ. ఏంటి మాయ? 3 గుణములు. 1 సత్వగుణము, 2 రజోగుణము, 3 తమో గుణము. మరి ఆ యొక్క సత్వగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తికి అంతఃకరణ శుద్ధి ఉంటుంది, పవిత్రమైన హృదయం ఉంటుంది, దయ, జాలి, కరుణతో ఉండి శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించాలని అలాంటి ఉండేవారికి సత్వగుణం అధికంగా ఉన్నట్లు లెక్క. సో వారి వలన సమాజానికి విద్య అందుతున్నది. వారికి రజోగుణం కొంచెం తక్కువగా ఉండి తమో గుణం ఇంకా తక్కువగా ఉంటుంది. వారిని గుణ బ్రాహ్మణులు అంటారు. మరి రజోగుణం అన్నిటికంటే కొంచెం ఎక్కువగా ఉండి దాని వెనక సపోర్టెడ్గా సత్వగుణం ఉంటుంది వాళ్ళకి. ఇక ఆఖరిలో తక్కువగా తమో గుణం.
అంటే ఏంటి? వీరిలో బహిర్ముఖంగా కర్మ చేసే ఆ సామర్థ్యం ఉంటుంది, కానీ నిస్వార్థం ఉంటుంది. వారిని గుణక్షత్రియులు అంటారు. మూడవ రకం వాళ్ళకి రజోగుణం అధికంగా ఉంటుంది, 70%. తరువాత తమో గుణం తక్కువగా, అల్పంగా సత్వగుణం ఉంటుంది. అంటే ఏమిటి? వీళ్ళు బహిర్ముఖంగా బాగా ఉంటారు, కర్మలు చేస్తారు, కానీ స్వార్థం. వారిని గుణ వైశ్యులు అంటారు. మరి నాలుగవది ఏంటి అంటే తమో గుణము అధికం, 70% తమో గుణంతో ఉండి కొద్దో గొప్ప దాని వెనక రజోగుణం కొంత ఉంటుంది. సత్వగుణం అనేది ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువ. వాళ్ళు పశువుల వలె ఉన్నటువంటి మనుషులుగా కోరికలు కామముతో చిక్కిపోయి దానికి చిక్కు బానిసలుగా అయిపోతారు ఆ కామానికి. కాబట్టి వాళ్ళకి ఇంకేమీ తోచదనమాట, బుద్ధి పని చేయదు. ఎవరు ఏదైనా చెప్తే చేస్తారు, అమలు చేస్తారు. వారిని గుణశూద్రులు అంటారని చెప్పాను. అయితే మనం చేసే కర్మల బట్టి కూడా మనకు 4 వర్ణములు వచ్చాయని చెప్పాను. ఏంటి? ఎవరైతే శాస్త్రములు అధ్యయనం చేస్తూ బోధిస్తారో, అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ నుండి అటు యూనివర్సిటీలు, సైంటిస్టులు కానీ, ఇటు వేదములు, గీత, ఉపనిషత్తులు, ఎటువంటి బోధ ఉపదేశం చెప్పినటువంటి టీచర్లైనా అందరూ కూడా కర్మ బ్రాహ్మణుల కింద వస్తారనమాట. అదేవిధంగా మరి సమాజం యందు పరిపాలన, రక్షణ ఇవన్నీ చూసేవారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కానీ, మిలిటరీ పోలీస్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా కర్మ క్షత్రియ కింద వస్తుంది అనమాట. తర్వాత వ్యాపారము, వాణిజ్యము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కర్మ వైశ్యుల కింద వస్తారన్నమాట. ఈ పై వాళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పేవి, చేసే వాటికి అమలు పరిచేందుకు ఒక లేబర్ క్లాస్, వర్కింగ్ క్లాస్ కింద వాళ్ళు బుద్ధితో, వాళ్ళు సొంతంగా ఆలోచన లేదు, కానీ వాళ్ళు చెప్పింది చేస్తారన్నమాట, హెల్పర్స్. దాన్ని కర్మశూద్రులు అంటారు. మూడోది ఏం చెప్పాను? జన్మతః కూడా ఉంటుందని చెప్పాను. ఎలా? ఒక బ్రాహ్మణ వర్ణంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి సంతానము ఆటోమేటిక్గా బ్రాహ్మణ వర్ణంగా పిలుచుకుంటారు. క్షత్రియ తల్లిదండ్రులకి వర్ణంలో పుట్టిన వారికి క్షత్రియ వర్ణంగా పిలువబడతారు. వైశ్య వర్ణములో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి సంతానము వైశ్య వర్ణంగా పిలువబడుతుంది. శూద్రవర్ణములో పుట్టిన సంతానము శూద్రవర్ణంగా పిలువబడుతున్నది. ఇప్పుడు 3 రకాలుగా మనం చూసాం. అయితే ఈ 3 రకములలో ఏది గొప్ప? ఒకటి గొప్ప, తక్కువ ఏమైనా ఉంటుందా? దీనికి ఏ విధంగా గ్రేడ్స్ ఉన్నాయి అని చూస్తే, వేదము ఏం చెప్తుందంటే, వేదం అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు. ఆ వేదం యొక్క సారమే భగవద్గీత. అంటే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నాడు. కర్మ ద్వారా కానీ జన్మ ద్వారా మనం చూస్తే తక్కువ ఎక్కువ అని చెప్పడానికి వీలు లేదు. సమాజంలో ఎప్పుడైతే వారి పుట్టే వంశము, తల్లిదండ్రులు బట్టి మేము గొప్పవాళ్ళమని ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు ఈ సమాజంలో హింస, దురాఘాతాలు, అన్యాయాలు, అధర్మము పెరిగిపోయింది.
మనుషుల వద్ద చిన్న భిన్నంగా ఐక్యత లేకుండా అభద్రతతో నిండిపోయింది. ఎందుకు? జన్మ ద్వారా ఒకరు ఉత్తములు, ఒకరు శ్రేష్ఠులు, ఒకరు అధములు అనేది అది అజ్ఞానమే కారణం తప్ప నిజము కాదు. ఎందుకంటే జన్మ ద్వారా అందరూ సమానమే అని వేద వాక్కు, ఈశ్వర వాక్కు. జన్మ ద్వారా అందరూ సమానమే. మరి జన్మ ద్వారా అందరూ సమానం అయితే మరి గ్రేడ్లు ఏవి ఎక్కువ తక్కువ వర్ణం ఎలా తెలుస్తుంది? పోనీ కర్మ ద్వారా తెలుస్తుందా? కర్మ ద్వారా ఎక్కువ తక్కువ ఉండదు. ఒకరు యజ్ఞం చేస్తుంటారు, ఒకరు యజ్ఞం యొక్క ఆ స్థలమంతా శుభ్రం చేస్తారు, ఒకరు సామాగ్రి సంపాదిస్తారు, ఒకరు వేద మంత్రములు చదువుతుంటారు, ఒకరేమి యజ్ఞం చేయిస్తుంటారు. వీళ్ళన్ని కర్మలు కూడా గొప్పవే. మనకు బయటికి కనిపిస్తుంది వారు యజ్ఞం చేయించిన వాళ్ళు గొప్పవాళ్ళు కదా, వారు మంత్రములు చదువుతున్న ఋత్విక్కులు ఇంకా గొప్ప కదా అని మనకు అనిపిస్తుంది. ఈశ్వరుని దృష్టిలో అన్ని కర్మలు కూడా సమానమే. మీ ఉద్దేశం బట్టే ఆ కర్మల యొక్క గొప్పతనం పెరుగుతూ ఉంటుంది. చిన్న స్టేట్మెంట్: మహాత్ములు పెద్ద కర్మలు చెయ్యరు. చిన్న కర్మలైనప్పటికీ విశాల హృదయంతో చేస్తారు. మరొకసారి రిపీట్: వైజ్ పీపుల్ దే వోంట్ డూ బిగ్ యాక్షన్స్, దే డూ ఏ స్మాల్ యాక్షన్స్ ఇన్ బిగ్ హార్ట్. మీన్స్ మీరు చేసిన చిన్న పని కర్మ అయినప్పటికీ ఈశ్వరార్పణతో విశాల హృదయంతో చేస్తే అది పెద్ద యజ్ఞంతో సమానమైపోతుంది. దీన్ని బట్టి ఒక అమ్మ ఇంట్లో వాష్రూమ్ క్లీన్ చేస్తున్నా, దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేస్తున్నా రెండు సమానమని చెప్పారు శాస్త్రం. అంటే వాష్రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు కూడాను పరమాత్మకే మొత్తం శుభ్రం చేస్తున్నానని భావన చేస్తే ఆ భావన దేవుడి గదిలోనూ లేకపోతే గుడిలోకి వెళ్ళి నేనే చేసేస్తున్న పూజ అనే భావంతో చేసిన దానికంటే వాష్రూమ్ క్లీన్ చేసినప్పుడే గొప్ప ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పింది. సో ఈ విధంగా మీకేం తెలిసింది? కర్మ వలన ఎటువంటి గొప్ప తక్కువ లేదు. మరి వర్ణము 4 వర్ణములు గొప్పది తక్కువది ఎలా తెలుస్తుంది? గుణ వర్ణం అంటే గుణ బ్రాహ్మణ, గుణ క్షత్రియ, గుణ వైశ్య, గుణ శూద్రులు ఏమైనా ఉందా? ఉంది అంటుంది శాస్త్రం. అంటే గుణ బ్రాహ్మణులు మిగతా 3 వర్ణముల కంటే శ్రేష్ఠులు, ఉత్తములు. ఎందుకంటే గుణ బ్రాహ్మణులు అనేవారు సాత్విక పురుషులు, సాత్వికమైనటువంటి మనుషులు. ఇక్కడ పురుషులు అంటే మనుషులని అర్థం అండి, మగవాళ్ళు కాదు కాదు కాదు. 3 సార్లు చెప్పాను నేను, సత్యం 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 అని. పురుష అంటే వ్యాపించి ఉన్న తత్వాన్ని, అంటే విష్ణు వ్యాపించి ఉన్న శివ, దానికి పురుష అని అంటారు శాస్త్రాలలో. పూర్ణత్వాత్ వ్యాపకత్వాత్ పురుష అని అర్థం. కాబట్టి పురుష అంటే మీరు ఎక్కడో లాగివద్దు, బయట పురుషులు స్త్రీలు అని. కాబట్టి వాళ్ళు అత్యంత సత్వగుణముతో ఉంటారు. కాబట్టి వాళ్ళ హృదయం పవిత్రమైన హృదయము, ఈశ్వరుని దేవాలయం కాబట్టి, భగవంతుని నిలయం కాబట్టి వాళ్ళు పరమాత్మ ఈశ్వరునికి ఆత్మ సాక్షాత్కారానికి అతి సమీపములో ఉంటారు. ఎవరు? గుణ బ్రాహ్మణులు. మరి గుణ క్షత్రియులు అంటే ఏంటి? వారు కాస్త రజోగుణం కొంచెం ఉండి బహిర్ముఖంగా ఎక్కువగా కర్మలు, యాక్షన్స్ చేస్తారు. వారిలో నిస్వార్థ కర్మ ఉన్నది, కానీ బహిర్ముఖంగా ఉంటారు. కాబట్టి గుణ బ్రాహ్మణుల కంటే కాస్త కొంచెం దూరంలో, ఈశ్వరుని కంటే దూరంలో ఉంటారు గుణ బ్రాహ్మణుల కంటే.
మరి గుణ వైశ్యులు వాళ్ళు బహిర్ముఖంగా ఉంటారు, స్వార్థంగా ఉంటారు. ధనము డబ్బు, ధనము డబ్బు అని. దేర్ ఆల్వేస్ వాళ్ళ కళ్ళంతా లాభాల మీద, ప్రాఫిట్ మీద ఉంటాయి. కాబట్టి వారు ఈశ్వరుని కంటే ఇంకొంచెం దూరంలో ఉంటారనమాట, గుణ వైశ్యులు. మరి గుణ శూద్రుల సంగతి ఏంటి స్వామీజీ? వాళ్ళు ఈశ్వరునికి దగ్గరగా కాదు, జంతువులకు దగ్గరలో ఉంటారు వాళ్ళు పాపం. ఎందుకంటే ఇంకా దూరంలో ఉంటారు కాబట్టి వాళ్ళు జంతువులకు దగ్గరగా ఉంటారు. అందుకే ఎవరికైతే ఈ కోరికలు, కామనల మీద అలాగ చింతన చేసి దాని మీద అలాగ ఉంటారో వాళ్ళందరూ పశువులకి సమూహానికి దగ్గరలో ఉన్నట్లు లెక్క. అయితే మరి వాళ్ళు ఎలా ఉద్ధరించబడాలి? ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే భగవాన్ స్వయంగా ఈ ప్రణాళిక మనకు ఇచ్చారో, ఈ ప్రణాళిక ప్రకారము అందరూ కూడాను గుణ బ్రాహ్మణుల్ని గౌరవించాలి. అంటే గుణ బ్రాహ్మణులు అంటే ఎవరు? వాళ్ళు ఏ వర్ణం తల్లిదండ్రులకైనా పుట్టవచ్చు, వాళ్ళు ఏ కర్మైనా చేయవచ్చు, కానీ వారి గుణము సత్వగుణముతో నిండి ఉన్నది. అందుకే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. తమిళనాడులో ఒక పూజారికి కలలో ఈశ్వరుడు కనిపించినట్టు అయింది. ఏంటి? పలాయన నందనార్ అనే ఒకటి ఉన్నారు, ఒక ఆయన, పెద్ద ఆయన. ఆయన ఒక శూద్ర కులములో, అంటే శూద్ర వర్ణములో ఉన్న తల్లిదండ్రులు పుట్టాడు ఆయన. కానీ ఆయన హృదయంలో సాక్షాత్తు ఈశ్వర దర్శనం చేయగలిగినటువంటి సత్వగుణ సంపన్నుడు ఆయన. ఆయన గుడికి వస్తే పూజారులు అనుమతించలేదు. నువ్వు శూద్రుడు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నారన్నమాట. అంటే నీకు టెంపుల్లోకి ప్రవేశం లేదు, వెళ్ళిపో అన్నారు. ఆయన కొన్ని రోజుల పాటు ఈశ్వరునితో తన మొరపెట్టుకొని ఏడ్చారు. ఒకరోజు ఆ పూజారి కలలో ఈశ్వరుని యొక్క ఆకాశవాణిలా తెలిసి, ఆ నందనార్ గుణబ్రాహ్మణుడు, నీవు కేవలము కర్మ ద్వారా నువ్వు బ్రాహ్మణుడుగా ఉన్నావు. నువ్వు జన్మతా బ్రాహ్మణుడు అవ్వచ్చు, కర్మతా బ్రాహ్మణుడు అవ్వచ్చు, కానీ నీవు గుణ బ్రాహ్మణుడు కాదు. ఓ పురోహిత, అంటే ఓ అర్చక, ఓ పూజారి, నీవు గుణ బ్రాహ్మణుడు కాదు. ఆ నందనార్ జన్మత శూద్ర అవ్వచ్చు, కర్మత శూద్ర కర్మ చేయొచ్చు, కానీ ఆయన గుణ బ్రాహ్మణుడు నందనార్. కాబట్టి ఆయనకి స్వయంగా మీ భుజముల పైన ఎక్కించుకొని తీసుకొని వచ్చి నా దేవాలయంలో ఆయనకి స్వాగత సత్కార్యములు చేయము అని ఆదేశించారంట. తర్వాత రోజు పూజారి భయభ్రాంతులకు గురై నందనార్ ఎక్కడున్నాను వెతుక్కుంటూ వచ్చి ఆయన కాళ్ళు కడిగి ఆయన్ని తన పైన భుజం పైన కూర్చోబెట్టి తీసుకొని వచ్చి ఆ దేవాలయంలో కూర్చోబెట్టారంట. అలాంటి నందనారు, నాయనారులు అనే కథలు ఉంటాయి తమిళనాడులో చరిత్రలో. 63 మంది ఎంతమంది ఉంటారు. అందులో చాలా మంది నాయనారులు జన్మత బ్రాహ్మణులు కాదు, కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా పూజనీయులే. అంటే మీరు చూడండి, విశ్వామిత్ర మహర్షి ఆయన జన్మత క్షత్రియుడు, కానీ ఆయన గుణము సత్వగుణం అధికంగా ఉండడం వలన తపస్సు, జ్ఞానము, తత్వము వీటిపైన మక్కువ ఉండడం వలన అద్భుతమైన బ్రహ్మర్షిగా మారి ఆయన ద్వారా గాయత్రి మంత్రం మనకు వచ్చింది. గాయత్రి మంత్రం అంటే మామూలా? సర్వ వేదములలో అత్యంత పవర్ఫుల్, శక్తివంతమైనటువంటి మంత్రం ఏదంటే గాయత్రి మంత్రం. గాయత్రి దేవత కాదండి, గాయత్రి అనేది ఛందస్.
మరి గాయత్రి మంత్రం యొక్క దేవత ఎవరు స్వామీజీ? సవితా దేవత, అంటే సూర్య భగవాన్. ఆ గాయత్రి ఒక్కొక్క పాదం 8 అక్షరములు ఉంటాయి, 3 పాదములు అంటే 24 అక్షరములు. ఆ 24 అక్షరములకి ప్రతిరూపంగానే 24,000 శ్లోకములతో ఆదికవి బ్రహ్మర్షి వాల్మీకి రామాయణాన్ని రచించారు. కాబట్టి వాల్మీకి రచించిన రామాయణానికి ప్రేరణ కూడాను గాయత్రి మంత్రమే. అది ఎవరి ద్వారా ప్రకటమయ్యింది? విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షి జన్మతః ఎవరు? క్షత్రియ వర్ణం. మరి గుణము వలన బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు వెంటనే ఆయన. మరి ద్రోణాచార్య ఉన్నారు, వారు పుట్టుకతో బ్రాహ్మణ వర్ణము, మరి చేసే కర్మ క్షత్రియ కర్మ. యుద్ధం చేసిన మహాభారతంలో వారి యొక్క కుమారుడు అశ్వత్థామ, ఆయన కూడాను జన్మతః బ్రాహ్మణ కానీ కర్మతః క్షత్రియ. వాళ్ళిద్దరు కూడా కర్మ క్షత్రియులు, జన్మ బ్రాహ్మణులు, గుణ వైశ్యులు అని అర్థం. చూసారా, ఆ యొక్క కాంపిల్య నగరాన్ని, ద్రౌపది యొక్క రాజ్యాన్ని కోరుకొని అప్పుడు కూడా క్షత్రియులు వాళ్ళు. మళ్ళీ ఏదైనా సరే సాధించాలి, సంపాదించాలి, ధనం అనుకుంటే అప్పుడు క్షత్రియ వర్ణం అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతో ఒక వర్ణం ఉంటుంది, కర్మతో ఒక వర్ణం ఉంటుంది, వారి యొక్క స్వభావం గుణము వలన ఒక వర్ణముగా ఉంటుంది అన్నారు. అయితే ఇప్పుడు ఈ వర్ణ వ్యవస్థ మిక్స్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ప్రతి ఒక్కరూ ధనము మీద దృష్టి పెట్టారు. ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో పుట్టుకతోనే నేను గొప్పవాడిననే భ్రమలో ఉన్నారు. ఈ రెండు సమాజానికి చిన్న భిన్నం చేసి పెట్టాయి. అందువలన ఇంతకీ మనం ఏ విధంగా జీవించాలి? నేను జన్మతః వర్ణాన్ని మార్చుకోవచ్చునా అని ప్రశ్న. నువ్వు జన్మతః వర్ణాన్ని మార్చుకునే అవకాశమే లేదు. ఎవరైనా తల్లిదండ్రులను మార్చగలరా? మీరు పిలవచ్చు, ఓకే, అమ్మా నాన్నని ఎవరైనా వేరెవరు పిలుచుకోవచ్చు, దానికి తప్పేం లేదు. కానీ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారు కారు. కాబట్టి జన్మతః మీకు వచ్చినటువంటి వర్ణ వ్యవస్థ ఏదైతే జన్మతః వచ్చిందో దాన్ని మార్చుకోవడానికి ఎవ్వరి వల్ల కాదు, ఈవెన్ శ్రీకృష్ణ వల్ల కూడా కాదు. అయితే మరి కర్మతః నేను వర్ణం మార్చుకోవచ్చా? భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, కర్మతః వర్ణాన్ని మార్చుకునే అవకాశం నీకు ఉన్నది. ఎలా అంటే, సపోజ్ నేను బ్రాహ్మణ తల్లిదండ్రులకు పుట్టాను అనుకుందాం. అంటే ఏంటి? జన్మతః నేను బ్రాహ్మణుడిని. నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను అంటే పరిపాలన నిస్వార్థంగా చేయాలి కదా. అప్పుడు నేనేమయ్యాను? క్షత్రియ వర్ణంలో మారాను. అంటే కర్మతః నేను క్షత్రియుడిని. మరి అది క్షత్రియుగా రాజకీయములు ఉంటూ దొంగ వ్యాపారములు, డ్రగ్స్లోను అనేక రకమైన చెడు కార్యక్రమాలు చేసి సంపాదించాను అనుకోండి ఎక్కువగా, అప్పుడు నేను వైశ్య గుణ అవుతానన్నమాట. గుణ ప్రకారం నేను ఎవరిని? వైశ్య, అంటే గుణ వైశ్యుడిని. కర్మ ప్రకారంగా కర్మ క్షత్రియుడిని, జన్మతః జన్మ బ్రాహ్మణుడిని. నేనే చూడండి, జన్మ ద్వారా నేను బ్రాహ్మణుని అనిపించుకొని రాజకీయంలో ప్రవేశించి కర్మ క్షత్రియుడిగా మారి డబ్బులు స్వార్థంగా సంపాదించి ధనం సంపాదిస్తే నేను గుణవైశ్యుడిగా మారానా లేదా? అదేవిధంగా జన్మతః శూద్రవర్ణములో పుట్టి కర్మ ఆధారంగా మీరేమైనా శూద్ర కర్మ కానీ చేయండి, అంటే లేబర్ క్లాస్ వర్క్ అని చేయొచ్చు, లేకుంటే ఇంకేమైనా వేరే కర్మ చేయొచ్చు. కానీ గుణం ప్రకారంగా సత్వగుణ సంపన్నుడుగా ఉన్నటువంటి నందనార్ లాగా ఉంటే గుణ బ్రాహ్మణుడు. అంటే
శూద్రవర్ణము తల్లిదండ్రులు పుట్టినటువంటి వ్యక్తికి కూడా సత్వగుణ సంపన్నుడై బ్రాహ్మణత్వ గుణాలు కలిగితే ఆయన పూజింపబడతాడు. బ్రాహ్మణ తల్లిదండ్రులు పుట్టినటువంటి వ్యక్తి కూడా స్వార్థంగా అడ్డగోలుగా సంపాదిస్తే ఆయన ఆ యొక్క గుణం ప్రకారంగా బ్రాహ్మణుడయ్యి జన్మతో శూద్రుడైనప్పటికీ ఆయన గొప్పవాడు, ఆడే పూజింపబడతాడు. మన శాస్త్రం శబరిమాత ఆ తల్లి జన్మత శూద్ర తల్లిదండ్రులు పుట్టారు. అయితే కర్మ కూడా శూద్ర కర్మ చేశారు. కానీ ఆ అమ్మగారికి ఉన్నటువంటి గుణము బ్రాహ్మణత్వం కలిగి ఉన్నది. అంటే శబరిమాత ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే జన్మత శూద్ర, కర్మత శూద్ర, గుణత బ్రాహ్మణ. అందువలన సాక్షాత్ శ్రీరామచంద్రుడు వెళ్ళి దర్శనమిచ్చి ఆ శబరిమాత రుచిగా ఉన్నాయా లేదని పరికించి తన ఎంగిలి పండ్లను శ్రీరామచంద్రుడికి ఇస్తే ఆత్మారామ ఆనందరమణగా తిన్నారు. కాబట్టి శబరిమాత ఇప్పుడు చూసుకుంటే ఏమయ్యారు? గుణ బ్రాహ్మణ. అందుకే శబరిమాత మనం అందరము పూజలు అర్చనలు చేస్తున్నాము. కాబట్టి ఇలా ఎంతో మంది వ్యాస భగవాన్ సత్యకామ జాబాల గురించి మీకు చెప్పానేమో నాకు గుర్తులేదు. సత్యకామ జాబాల శూద్రవర్ణములో జన్మించారు. శూద్రవర్ణములో జన్మించి బ్రాహ్మణ కర్మ చేస్తూ గుణ బ్రాహ్మణుడిగా మారి బ్రహ్మర్షిగా మారారు సత్యకామ జాబాల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ సమాజంలో జన్మత గాని కర్మత గాని మనము గొప్ప చిన్న పెద్ద అనుకోకూడదు. మరి దేని ద్వారా ఉండాలి? గుణత. అయితే ఇప్పుడు ప్రశ్న, స్వామీజీ మన పిల్లలకి వారి యొక్క వృత్తి ఏ విధంగా నిర్ణయించాలి? మాకు పెద్ద ప్రశ్న, మాకు తెలియడం లేదు అని అందరము మన శ్రీకృష్ణ అడిగితే ఆయన ఇలా సమాధానం చెప్పారు. ఏమని? మనకి మహాభారతం రాకముందు కూడా కేవలము 2 రకాలుగా ఉండేవి. ఎలాగా? కర్మత గుణమత. ఎందుకు జన్మత లేదు అంటే సాధారణంగా ప్రతి ఒక్కరూ జన్మ ఆధారంగానే కర్మ చేసుకునేవాళ్ళు అప్పటి వరకు. అంటే మనం పుట్టిన బిడ్డలకి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి సంస్కారం అందిపోతుంది. అంటే ఒక ఇంట్లో సంగీత విద్వాంసులు ఉన్నారనుకోండి, తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుండి సరిగమ పదని సనేసి ఆ రాగాలు అలా వినిపిస్తుంటాయి అన్నమాట, ఆ వాతావరణం. కాబట్టి ఆ పుట్టిన బిడ్డ ఆ తల్లిదండ్రుల యొక్క వృత్తిని అనుకరిస్తే తొందరగా అందుకుంటాడు అనమాట ఆయన. అదేవిధంగా ఒక డాక్టర్ కుటుంబంలో పుట్టిన బిడ్డకి ఇంజెక్షన్లు, స్టెథోస్కోప్లు ఇవన్నీ కూడా చాలా తొందరగా అనుభవంలోకి వస్తాయి. ఆయనకి ఎప్పుడు దర్శిస్తుంటారు, చూస్తుంటారు. ఒక టీచర్గా పుట్టిన బిడ్డకి ఆ బుక్స్, పెన్నులు అన్నీ తొందరగా వారికి అలవాటు అవుతాయి, సంస్కారం. ఒక వడ్రంగి, ఒక చేనేత కార్మికుడు, బట్టలు, ఇవన్నీ కూడాను చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి మనము నేర్చుకోవడానికి వీలు పడుతుంది. అంటే జన్మత మనం ఒక వృత్తిని, ప్రొఫెషన్ని ఎంచుకోవడం అనేది సులభతరం అయిపోతుంది చిన్నప్పటి నుండి, బాల్యం నుండే. ఈ విధంగా ఒక అవకాశం ఉంది. అంటే జన్మత మనము కర్మని ఎంచుకునే మార్గం ఉంది. దీంట్లో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయండి. లాభాలు ఏంటి? తల్లి గర్భము నుండే మనకి సంస్కారం వచ్చి మనకి శిక్షణ అనేది తొందరగా వచ్చేస్తుంది. కానీ దానిపైన మీకు ఇష్టం లేదనుకోండి, సపోజ్ నేను బట్టలు చేనేత కార్మికుల తల్లిదండ్రులు పుట్టాను, నేను దాన్ని అనుకరిస్తే తొందరగా నేర్చుకుంటాను. కానీ నేను బట్టలు నేసిన వాళ్ళలో ఉండాలా, నేను ఉండను, నేను రాజకీయంలోకి వెళ్తానంట. అంటే ఏంటి? నాకు ఇష్టం లేదు ఆ వృత్తి.
అలాంటి వారిని బలవంతంగా మీరు రుద్ది, నువ్వు బట్టలు చేనేత ఇవి నేర్చుకో అన్నామనుకోండి, వాళ్ళ జీవితాంతము దుఃఖమయంగా ఉంటుందన్నమాట. అందువలన ఇక్కడ లాభము ఉన్నది, నష్టము ఉన్నది. లాభం ఏంటి? తొందరగా నేర్చుకుంటారు తల్లిదండ్రుల ద్వారా. నష్టం ఏంటి? ఇష్టం లేని వృత్తి చేయడము. మరి కర్మ ఆధారంగా తీసుకుంటే, సపోజ్ గుణం ఆధారంగా కర్మ ఏంటంటే గుణం ఆధారంగా తీసుకోవచ్చు. ఏంటది? నాకు ఏదైతే ఇష్టంగా ఉన్నదో అది నేను తీసుకోవడం. అందువలన చూడండి, చాలా మంది ఇష్టముతో కొన్ని వృత్తులు చేస్తుంటారు. వాళ్ళు అలాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎప్పుడు సోమవారం వస్తుందో ఆఫీస్కి వెళ్తే ఆనందంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఇష్టపడి కోరుకొని చేస్తున్నారు ఆ వృత్తి. అయితే అందులో కూడా నష్టం ఒకటి ఉంది. ఏంటది? అసలు ఎటువంటి తన గుణంకు అనుకూలంగా ఉన్న వృత్తిని ఎంచుకోవడమే పెద్ద సమస్య. ఎవరికి కూడా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు నా గుణముకు తగ్గట్టుగా ఏ వృత్తి చేయగలను అనే ఒక వివేకం ఎవరికీ లేదు ఈ రోజుల్లో. అందువలన ఆ ప్రొఫెషన్ నుండి ఈ ప్రొఫెషన్కి, ఈ ప్రొఫెషన్ నుండి ఆ ప్రొఫెషన్కి వృత్తులు మారుస్తూ ఉంటారు. అందువలన గుణం ఆధారంగా అయినప్పటికీ, జన్మ ఆధారంగా అయినప్పటికీ మీరు ఏదైనా ఒక వృత్తిని చేపట్టవచ్చును. అందువలన సమాజం అనేది కేవలం ఎప్పుడైతే ధనం బట్టి మనం గొప్పతనం ఇవ్వడం మొదలెట్టామో, అందరూ కూడా ఏదైతే ఎక్కువ ధనం వస్తుందో ఆ వృత్తులు చేపట్టాలని పరుగులు తీశారు. మిగతా వృత్తులన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇంకొక తప్పు ఏంటి? నేను పుట్టినప్పటి నుంచే గొప్పవాడిని అనే భ్రమలో బ్రతికేస్తున్నారు. మా తాతగారు చతుర్వేది 4 వేదములు చదివారు, నాకేమో గాయత్రి మంత్రం కూడా రాదు. నేను కూడా బ్రాహ్మణుని బయట వచ్చి ఓ వేరంగం. లేకపోతే మా నాన్న ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ఏదో అయిపోతాను. వాడు డ్రగ్స్లోను ఇలాంటి అనేక చెడు కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. వాడు ఏం చేస్తాడు? సీతారాములను కూడా తిట్టిస్తాడు. ఎవరినో జోకర్లు తీసుకుని వచ్చి సీతారాములను కూడా తిట్టించి వారి మీద జోకులు కామెడీ వేయించి ఆనందపడుతుంటాడు. వాడంతా డ్రగ్స్ మాదక ద్రవ్యములన్నీ సప్లై చేయించి తండ్రి ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అలాంటి వారు సమాజంలో కంటకులుగా తయారవుతుంటారు. వాళ్ళు మన పిల్లలకి రోల్ మోడల్గా ఆదర్శంగా ఉంటే మరి మన పిల్లలు ఎలా బాగుపడతారు చెప్పండి. అందువలన ఈ జన్మ ఆధారంగా నేను గొప్పవాడును అని అనుకోవడం అది భ్రమ, అజ్ఞానమే. నేను చేస్తున్న జాబు వృత్తి ప్రకారంగా నేను గొప్పవాడును అనుకుంటే అది భ్రమ, అజ్ఞానమే. మరి ఏ విధంగా గొప్పవాళ్ళు అవ్వాలి? గుణం అంటే మరి నేను గుణం అవ్వడానికి ఏంటి? సాధారణంగా ప్రతి మనిషి తన స్థూల శరీరము తమో గుణము ద్వారా పుట్టినది. అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ స్వాభావికంగా బద్ధకంగా ఉండడమే స్థూల శరీరం యొక్క లక్షణం అన్నమాట. ఏంటి? ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహాన్ రిపుః అని వేదవాక్కు చెప్పింది. ఏంటి? మీ శరీరం ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఆ బద్ధకము, ఆ యొక్క లేజినెస్ అనేది సహజ సిద్ధమే ప్రతి మనిషికి. కానీ ఆ యొక్క తమో గుణాన్ని జయించి మీరు రజోగుణంలో ప్రవేశించాలంటే మీరు అనేక రకమైనటువంటి కర్మలు చేసి అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అలా చేయడం వలన మీ తమో గుణం తగ్గి రజోగుణం పెరుగుతున్నది. రజోగుణం పెరిగింది కానీ కోరికలు, స్వార్థం కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్వార్థము, కోరికలు విడిచిపెట్టి ఈశ్వరుని పూజా భావనతో మీరు చేస్తే దాన్ని కర్మయోగం అంటాము. అంటే సహజ సిద్ధంగా మీరు గుణ శూద్రులుగా ఉన్న మీరు అనేక కర్మలు చేయడం వలన గుణ
వైశ్యులుగా మారారు. గుణ వైశ్యులుగా ఉన్న మీరు నిస్వార్థమైనటువంటి కర్మలు లోక కళ్యాణం కోసము మీకోసము నిస్వార్థంగా చేస్తే అప్పుడు మీరు గుణ క్షత్రియులుగా మారుతున్నారని లెక్క. ఆ తరువాత మీరు అధికమైనటువంటి సత్వగుణ వృద్ధి చెందుతుంది మెల్లగా కర్మయోగము ద్వారా. అంతఃకరణ శుద్ధి, వివేకమైనటువంటి బుద్ధి, హృదయ పవిత్రత, మీరు సాక్షాత్తు ఆ యొక్క బ్రహ్మ విద్యని అందుకోవడానికి యోగ్యమైన వారుగా తయారవుతారన్నమాట. అప్పుడు మీరు గుణ బ్రాహ్మణులుగా మీరు ఎదిగారన్నమాట. చూడండి, ఈ సమాజంలో సమస్త మానవాళికి మీరు ఏ గుణం ప్రకారంగా ఏ వర్ణములో ఉన్నప్పటికీ గుణ బ్రాహ్మణులుగా రావడానికి అందరికీ హక్కు ఉన్నది. ఎవరు కూడా దాన్ని అడ్డుకోవడం వీలు లేదు. ఎవరు అడ్డుకున్నా వాడు పాప జీవనం గడుపుతాడు. పాపాత్ముడుగా పాపాన్నే కూడగట్టుకుంటాడు. పాప జీవితమే అనుభవిస్తారు. అందుకే గుణ ప్రకారంగా ప్రతి ఒక్కరు ఎప్పుడైతే బ్రాహ్మణుగా మారుతారో వాళ్ళకే ఈశ్వర దర్శనం కలుగుతుంది. ఆ ఈశ్వర దర్శనమే ఆత్మ దర్శనగా జీవనముక్తులుగా ఉంటారు. కాబట్టి గుణ బ్రాహ్మణులు అవడానికి ఎవరికి అడ్డు లేదు ఎక్కడ, ప్రపంచం మొత్తం మీద. అందువలన వేరు వేరు భాషలు, ప్రాంతాలు, స్త్రీలు, పురుషులు, కులము, మతము ఈ వీటి పేరు మీద అడ్డుకోవడం అనేది అది అజ్ఞానానికి పరాకాష్ఠ అని చెప్పారు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తీసుకుంటే పుట్టినప్పుడు ఆయన ఒక క్షత్రియ తల్లిదండ్రులు పుట్టారు. తరువాత ఆయన కర్మలు ఒక వైశ్య కర్మలుగా చేశారు. ఏంట వైశ్య కర్మలు? పాలు, గోవులు, వ్యవసాయము, ఇవన్నీ కూడా ఎవరి కర్మలు? వైశ్యుల కర్మలు. అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయేమో మరి. అయితే తరువాత ఆయన కర్మలు క్షత్రియ కర్మలుగా మారిపోయినాయి. ఏంటి? దుర్మార్గులు, దుష్టులైనటువంటి ఈ అజ్ఞాన భ్రమతో ఉన్నటువంటి, కామనలో ఉన్నటువంటి ఈ యొక్క అధర్మపరమైనటువంటి రాజులను శిక్షించాడు ఆయన. ఆ కర్మ ఎవరిది? క్షత్రియ కర్మ. అంటే వైశ్య కర్మ నుండి క్షత్రియ కర్మలోకి మారిపోయారు శ్రీకృష్ణ. తరువాత మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నారు. అంటే డ్రైవర్. డ్రైవర్, కారు శుభ్రం చేయి, అలాగే అమ్మగారు, లేకపోతే అలాగే సార్ అని చేస్తారు. అంటే డ్రైవర్. అర్జునుడికి డ్రైవర్గా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ గుర్రములని శుభ్రం చేయడం, వాటికి దానా పెట్టడము, సమయానికి రథానికి పూంచడము. అర్జున, రథం రెడీ అని చెప్పాలి. వచ్చి ఒక్కసారి కూర్చుంటాడు స్వామి. అంటే అది శూద్ర కర్మ అంటారు. అంటే చూడండి, పుట్టిందేమో క్షత్రియ తల్లిదండ్రులకి. మొదటి చేసిన కర్మ వైశ్య కర్మ, తరువాత కర్మ క్షత్రియ కర్మ, తరువాత కర్మ శూద్ర కర్మ. కానీ వేద సారాన్ని మళ్ళీ బోధించినప్పుడు సమయంలో గుణ బ్రాహ్మణుడిగా మారారు. జగద్గురువుగా అవతరించారు. కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి అర్జున, నన్ను చూసి కూడా నేర్చుకోవయ్యా. ఎందుకు? కర్మ చేయకుండా తప్పించుకోవడం నీ వల్ల కాదు, ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు జన్మతః క్షత్రియుడువు. ఎందుకు? హస్తినాపురములో కురువంశంలో పుట్టావు నువ్వు. పాండురాజు కుంతిమాతకి వాళ్ళు క్షత్రియ వర్ణములో ఉన్నారు. అంటే నువ్వు జన్మతః క్షత్రియుడువు. నీ గుణం వలన కూడా నువ్వు క్షత్రియ గుణమే నీకు ఉన్నది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా క్షత్రియ కర్మ ఇప్పుడు నువ్వు చేయాలి అని అర్జునుడు చెప్పాడు. కాబట్టి చూడు అర్జున, నన్ను చూడు. నేను అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ నేను వాటిని కర్తగా భావించడం లేదు. నేను ఏదో లీలగా అంత ఒక లోక కళ్యాణం కోసమే జరుగుతూ ఉన్నాయి నా ద్వారా. కాబట్టి తస్య కర్తారమపి, అవి నేను వ్యవహారికంగా చేస్తున్నాను అనిపిస్తున్నప్పటికీ మా అకర్తారం విద్ధి,
నన్ను అకర్తగా నువ్వు తెలుసుకో. ఎందుకు? నేను అకర్తారము, అవ్యయము. అందువలన నేను కర్మలకి బద్ధుడు కాదు కాబట్టి నేను దేనికి అంటుకోను, దేనికి వికారము చెందను అంటున్నాడు. సో ఈ విధంగా 13వ శ్లోకం మీకు ఒక రకంగా ఒక పూర్తి అవగాహన కల్పించానని నేను భావిస్తున్నాను. ఇప్పుడు తరువాత శ్లోకం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. నమాం కర్మాణి లింపంతి, నమాం కర్మాణి లింపంతి, నమాం కర్మాణి నిలింపంతి, నమే కర్మ ఫలే స్పృహ, నమే కర్మ ఫలే స్పృహ, నమే కర్మ ఫలే స్పృహ, ఇతి మాం యోభిజానాతి, ఇతి మాం యోభిజానాతి, ఇతి మాం యోభిజానాతి, కర్మభిర్న స బధ్యతే, కర్మభిర్న స బధ్యతే, కర్మభిర్న స బధ్యతే, నమాం కర్మాణి లింపంతి, నమే కర్మ ఫలే స్పృహ, నమాం కర్మాణి లింపంతి, నమే కర్మ ఫలే స్పృహ, నమాం కర్మాణి లింపంతి, నమే కర్మ ఫలే స్పృహ, ఇతి మాం యోభిజానాతి, కర్మభిర్న స బధ్యతే, ఇతి మాం యోభిజానాతి, కర్మభిర్న స బధ్యతే, ఇతి మాం యోభిజానాతి, కర్మభిర్న స బధ్యతే. ఉత్తమం. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ కర్మలు ఏవైతే అన్ని నేను చేస్తున్నానో అర్జున, అవి ఏవి కూడా నాకు అంటవు ముట్టవు. ఎందుకు? మనం కర్మ చేస్తున్నప్పుడు వాటి యొక్క రిజల్ట్ వచ్చినప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. కర్మ చేస్తున్నప్పుడు ఆందోళన, అలజడి, టెన్షన్ 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 అని ఫీల్ అయిపోతారు అన్నమాట. టెన్స్డ్గా ఫీల్ అయిపోతారు. చేయగలమా లేదా, అవుతుందా లేదా, వాళ్ళు వచ్చారా లేదా, వీళ్ళు వెళ్ళారా లేదా, ఇవన్నీ టెన్షన్లు పెట్టుకొని ఆ ఎగ్జైట్మెంట్కి గురవుతారంట మన వాళ్ళు కర్మలు చేసేటప్పుడు. అందువలన నాకు ఎటువంటి ఆందోళన, అలజడి, టెన్షన్స్ లేవు. ఎందుకు? మనకి వేదము భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, యూ షుడ్ డూ యాక్షన్ విత్ ప్లాన్ బట్ నాట్ విత్ వర్రీ అంటున్నారు. డోంట్ బి వర్రీ వైల్ డూయింగ్ యాక్షన్, బట్ యూ షుడ్ హ్యావ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే ఏంటి? మనం ఏదైనా కర్మ చెయ్యాలంటే అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉండాలి మనకి. అది వద్దనట్లేదండి. కర్మణ్యవాధికారస్తే అంటే అర్థం ఏంటి? కర్మ మీరు చేసేటప్పుడు అత్యంత పకడ్బందీగా అయినటువంటి ప్లాను, ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక ఉండాలి, కానీ ఆందోళన, టెన్షన్, అలజడి వద్దు అంటున్నది శాస్త్రం. అందువలన ఎవరైతే కర్మ పక్కా ప్రణాళికతో దాని వలన వచ్చే ఫలితం మీద ఎటువంటి టెన్షను, బెంగ పడకుండా చేస్తారో వారికి కర్మ బంధనములో చిక్కరు, కర్మలు వాళ్ళకి బంధించవు. అదేవిధంగా కర్మ ఫలే అంటే ఆ కర్మల యొక్క రిజల్ట్స్ అవి కూడా నాకు నలింపంతి. అంటే ఏమంటున్నారు భగవాను? అర్జున,
నా కర్మల యొక్క రిజల్ట్స్ మీద ఎప్పుడైతే ఎక్కువగా ధ్యాస లేదో నాకు టెన్షన్ లేదు. ఎప్పుడైతే టెన్షన్ లేదో నేను కర్మల కర్త కాను అనే భావన నాకు వచ్చేస్తుంది. ఎందుకు? ఆ వచ్చినటువంటి భోగం మీద నాకు దృష్టి లేదు కాబట్టి. అందువలన నేను భోక్తను కాదు అని మొట్టమొదటి మీలో కలగాలి భావన. అప్పుడు నేను కర్తను కూడా కాను అనే భావన కలుగుతుంది. అప్పుడు ఏ కర్మ మీకు వచ్చినా కర్తవ్యంగా ఈశ్వరార్పితం నేచ్చయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అందువలన కర్మ అనేది మనకి ఎలా ఉండాలంటే, పనసపండు మనం విప్పేటప్పుడు జాగ్రత్తగా చేతులకి నూనె ఏదో రాసుకొని, తైలం ఏదో రాసుకొని చేతులు పెట్టాలి. లేకపోతే ఆ బంకలాగా మనకి అన్ని అంటిపెట్టి బంధిస్తుంది ఆ బంక లాంటిది. కర్మ కూడా జాక్ ఫ్రూట్ అంటే పనసపండు ఆ గమ్ము ఆ పాలు లాంటిదనమాట. మీరు జాగ్రత్తగా ఈ యొక్క కృష్ణ పరమాత్మ సలహా పాటించకపోతే కర్మల్లో చిక్కుకొని నలిగిపోయి కుమిలిపోయి బెంగ ఆందోళనతో బాధతో దుఃఖముతో సంసార సాగరంలో మునిగి శోకములో పడిపోతారు. కాబట్టి మనకి రోడ్డు స్లిప్పరీగా ఉన్నది, మీరు నడవలేకపోతున్నారు అక్కడ. అది వెంటనే ఫోన్ చేసేసి మొత్తము రోడ్డు ఏం చేద్దామా అని మీరు రంగంలో దిగకూడదు. చేతులకి కాళ్ళకి చెప్పులు వేసుకొని మీరు వెళ్ళవచ్చుగా. అది కర్మయోగం అన్నమాట, ఈశ్వరుడు చెప్పినటువంటి ప్లాన్. వర్షం పడుతుందని చెప్పేసి ఆకాశం అంతటికి ఓకే మాకు డబ్బులు ఉన్నాయి, గట్టిగా బాగా ఉన్నాయి కాబట్టి ఆకాశం అంతా కూడా మేము గొడుగులాగా మొత్తం తెరేసేస్తాము. అది మంచి పని కాదు. మీరు ఒక గొడుగు వాడుకొని మీరు మీ పనిని మీరు ముగించవచ్చును. అంటే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, పనస పండు విప్పేటప్పుడు నూనె ఎలా రాసుకోవాలో, వర్షం పడుతున్నప్పుడు మన ప్రయాణం వెళ్ళాలంటే గొడుగు ఎలాగ వాడుకోవాలో, స్లిప్పరీ రోడ్డు మీద నడవాలంటే చెప్పులు ఎలా వేసుకోవాలో, కర్మ చేసే ముందు కూడా అత్యంత ప్రసన్న గాంభీరంగా ఉల్లాసంగా ఈశ్వరార్పణంగా కర్మలు చేస్తే కర్మలు మీకు బంధించవు. వాటి యొక్క కర్మ ఫలాలైనటువంటి పుణ్యపాపాలు కూడా మీకు బంధించవు. పుణ్యపాపాలు బంధించవు కాబట్టి సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ఉండవు. అంటే మీరు మోక్షం పొందొచ్చు. సత్కర్మ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. అంటే లిబరేషన్కి మీరు చేసే సత్కర్మలు మీకు ఎంతగానో తోడ్పడతాయి. అందువలన నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి. ఎవరైతే దీన్ని స్పష్టంగా తెలుసుకుంటారో వారు కర్మలకి బంధించబడరు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.